రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేవైఎం అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో అపవిత్ర పదార్థాలు కలపటం భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి దాదాపు 300 దేవాలయాలను కూల్చివేసిన హిందూ ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఎంతో ఆరాధ్యంగా భావించే పవిత్రమైన లడ్డూను సైతం కల్తీ చేశాడు. మరి కల్తీ చేసిన వారిని వెంటపడి అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలంటూ డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన కలియుగ దైవం శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాద లడ్డూను అపవిత్రం చేసిన వారిని ఎవరిని కూడా కలియుగ దైవమైన శ్రీనివాసుడు వదిలిపెట్టడంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా హిందూ దేవీ దేవతలను ఎవరైనా కించపరిచే విధంగా, హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ హెచ్చరించారాయన. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నడికుడి యాదగిరి, సంజీవరెడ్డి, జిల్లా నాయకులు గుర్రం మల్లారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ కన్వీనర్ దేవేందర్ రెడ్డి మరియు హిందూ సంఘాలు పాల్గొన్నాయి. కలియుగ స్వయంభూ కలియుగ ప్రభువైన విశ్వవ్యాప్తంగా భక్తులున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము తిరుపతిలో శ్రీకృష్ణ దేవరాయలు నిర్మాణం చేసిన తదుపరి ఎంతోమంది రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు వచ్చినా కానీ ఆ తిరుపతి దేవస్థానానికి సంబంధించిన 7 కొండలను పరిరక్షిస్తూ వస్తున్న ఈ తరుణంలో గత ప్రభుత్వంలో ఒక ఆయన 7 కొండలనే రూపుమాపు చేస్తున్న వ్యక్తి ఇవాళ ఒక మాంస ముద్దగా దొరికిన సందర్భం మనం చూసినాము. ఇవాళ హైందవేతరుడైన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరంలో తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించి హైందవేతరులను నియామకాలు జరిపి అన్యాకాంతమైన నిర్ణయాలు తీసుకొని తిరుపతి దేవస్థానాన్ని 2వ రిచెస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్ అనే నానుతి ఉన్న అటువంటి భగవంతుడిని భ్రష్టు పట్టించేసి ఆ దేవాలయంలో నిత్యాన్నదానంగా ఉండే అన్నదానాన్ని కూడా ఇలా నాణ్యత లేకుండా దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించి ఏవైతే వెంకటేశ్వర స్వామి భాండాగారంలో, కోశాధికారంలో కోట్ల రూపాయలు వస్తున్న ఆ ప్రజాధనాన్ని హైందవేతరుల ధర్మాన్ని విస్మరించి ఇతర ధర్మాలకు వినియోగిస్తూ ఇలా అక్కడ వేరే మతస్థులను నియామకాలు జరిపి వెంకటేశ్వర స్వామిని ఇవాళ నీచాతినీచంగా లడ్డు, ఒక స్వాదిష్టమైన లడ్డు, అమృత తుల్యమైన లడ్డు, భక్తులందరూ దానిని పవిత్రంగా భావించే లడ్డును ఇవాళ జంతు కళేబరాలకు సంబంధించిన నెయ్యితో ఆ స్వామివారి లడ్డును వారు తయారు చేయడము, అటువంటి లడ్డు ప్రాశస్తమైన లడ్డును ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేయడం చాలా విచారించవలసిన విషయము. ఎంతో మంది ధార్మిక సంస్థలు, ఇతర దేవాలయాలు కూడా ఆ లడ్డును కాపీ చేద్దామన్నా కానీ చేయలేని అటువంటి స్వాదిష్టమైన లడ్డును తిరుమల దేవస్థానానికి సంబంధించిన ఒక మహిమాన్వితమైన లడ్డుగా మనం అందరం భావిస్తాము. అటువంటి లడ్డులో జంతువుల కళేబరాలను, నెయ్యిని భ్రష్టు పట్టించేసి నాణ్యత లేని నెయ్యిని అక్కడ తీసుకొచ్చి కేవలం డబ్బుల కొరకు హైందవ సమాజాన్ని కించపరిచిన ఈ జగన్మోహన్ రెడ్డి అతని పైన లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే నిర్ధారించిండ్రో అందులో ఏవైతే ఎంక్వైరీస్ జరిగినాయో నిజంగానే అక్కడ భ్రష్టు పట్టిందని తేలింది. ధర్మారెడ్డి జేఈఓ అతను కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక అధికారిగా ఉంటూ తిరుపతి దేవస్థానాన్ని కూడా భ్రష్టు పట్టించిన సందర్భం మనం చూస్తున్నాము. హైందవేతరులను ఇవాళ వైవి సుబ్బారెడ్డి హైందవేతరుడు తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా నియమించడం చాలా విచారించవలసిన విషయము. అతని అడ్మినిస్ట్రేషన్ లో ఇవాళ తిరుపతి దేవస్థానం అనేది భ్రష్టు పట్టిపోయింది. దీని అందరికీ కూడా ముక్త కంఠంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది హైందవులు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే తిరుపతిలో జరుగుతున్నటువంటి అపచారం గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే. మన కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని కల్తీలతో ఆవు
నెయ్యితోని ఆవు నెయ్యితోని చేయాల్సినటువంటి ఒక పవిత్రమైన లడ్డును మీరు ఏ విధంగా అయితే చేసిరో మీకు అందరికీ తెలుసు. మేము ఒకటే అంటున్నాం, ఈ యొక్క కల్తీ చేసినటువంటి నాయకులను కానీ, అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి బోర్డు సభ్యులను కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి అధికారులను కానీ, ప్రతి ఒక్కరిని ఈ యొక్క ఇష్యూ మీద ఏదైతే జరిగిందో ఒక్కరిని కూడా వదిలిపెట్టదని మేము కోరుతున్నాం. ఈ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరనే ఈ విధంగా జరుగుతుందంటే ఇంకా నీకు దేశంలో ఉన్నటువంటి మన యొక్క హిందూ సాంప్రదాయం ఏ రకంగా ఎట్టుపోతుందో మీరు ఆలోచన చేయండి. ఈ వైసీపీ పాలనలో నాకు దేశకాడికి ఇంచుమించు ఒక 300 గుళ్ళను గోపురాలను సర్వనాశనం చేసేటువంటి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగిన శాస్తి చేయాలి. ఆ చేసే లోపలనే భగవంతుడు ఆయన చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి. మీరందరూ ఇది గుర్తించుకోవాల్సిన కూర్చున్నారు. ఎందుకంటే పవిత్రమైనటువంటి ప్రపంచ దేశాల్లో తిరుమల తిరుపతి యొక్క లడ్డు పవిత్రత గురించి అందరికీ తెలుసు. దాన్ని కూడా దోసుక తిని ఎవరన్నా ప్రపంచంలో వీళ్ళను ఎవరైనా వీళ్ళని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా మీరు ఆలోచన చేయండి. ప్రపంచంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు అంటే పవిత్రంగా భావిస్తారు. అటువంటి దాన్ని కూడా కల్తీ చేసి దాని మీద సంపాదించిన దరిద్రులు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈ హిందూ మతాన్ని నాశనం చేయనీకనే కొన్ని శక్తులు ఇటువంటి పనులు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకొని ఈ కల్తీ లడ్డులో ఉన్నటువంటి ఎవరున్నా సరే వాళ్ళని ఎవరు కూడా వదిలిపెడతాను కోరుచున్నారు. 1600 దొరుకుతున్నటువంటి నెయ్యిని 350 రూపాయలకు వస్తుందంటే వీళ్ళకు అవగాహన లేదా? ఇది కల్తీ ఉంటుంది, ఇది కొవ్వుతో చేసినటువంటి నెయ్యి అని. అదే గవర్నమెంట్ ఉంటే ఇది సేమ్ ఇలాగే వచ్చేస్తుండే. ఆ వెంకటేశ్వర స్వామి అరే వీడు వద్దు, ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అనే ఈ టీం వద్దు అని వాడిని తప్పించి ఈ యొక్క చంద్రబాబు నాయుడు తెచ్చింది. కాబట్టి ఆ యొక్క నిజాలు బయటపడ్డాయి. కాబట్టి నేను అందరినీ కోరేది ఒకటే, అందరము ఇదే ఇష్యూ ఒక క్రిస్టియన్ జరిగితే ఏమవుతుందో మీకు తెలుసు, ఒక ముస్లింలకు వాళ్ళ దగ్గర జరిగితే ఏమవుతుందో మనకు తెలుసు. కానీ మన హిందువులో జరుగుతుంది రా బాబు అంటే ఒక్కడు ముందుకు రాడు. అంటే మనం హిందువులు కాదా? తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర హిందువులు కాదా? ఆ దేవుని యొక్క డబ్బులు తింటలేరా? జీతాలు ఇస్తలేరా? అవన్నీ ఎవరు డబ్బులు? ఎవరన్నా జాగిరి అనుకుంటారు వాళ్ళు. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క డబ్బులనే జీతాలుగా తీసుకుంటూ కల్తీ చేసుకుంటూ బ్రతుకున్నాడు దరిద్రులకు మేము ఒకటే చెక్క చేస్తున్నాం. గత 2-3 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి రోజు ఎన్నో కోట్లు అక్కడ ఆదాయం వస్తుంది తిరుపతి దేవస్థానానికి. అయినా కూడా వాళ్ళు ఆ విధంగా చేయడం చాలా విడ్డూరం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎలా అంటే మనం ఇప్పుడైతే ఏ విధంగా ఆ పాత గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడికి దిష్టి బొమ్మను ఈడ్చుకుంటూ వచ్చి ఎలా చేసినామో ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ఆ విధంగా ఈడ్చుకొచ్చేసి తన్నాలి. సిగ్గులేని విధవ వాడు ఇవాళ ఏమంటాడంటే ఇవన్నీ ల్యాబ్ రిపోర్టు ఆధారంగా అన్నీ బయట పెడితే రాజకీయం చేస్తున్నాడు. అక్కడ రాజకీయం కాదు. ఇప్పుడు నేను మరి ఈ అందరి ముందు తెలియజేస్తున్నాను, కల్తీ జరగకుండా ఏం చేద్దామంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో 1000 కోట్లు ఫండింగ్ ఇస్తున్నారు కదా, ప్రతి ఒక్కరూ అక్కడ గోదానం చేస్తే దేశీ గోవులు ఎన్నో వేల భూములు అక్కడ ఉన్నాయి తిరుమల దేవస్థానానికి సంబంధించి. ఆ భూములో ఆవులను సాగి అక్కడ అదే ఆవుల నెయ్యితో అక్కడ లడ్డు తయారీకి పంపిణీ చేస్తే చాలా బాగుంటుంది. ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వకుండా ప్రతి ఒక్క హిందువు దీన్ని చొరవ తీసుకొని మనవంతుగా గోమాతలను అక్కడ దానం చేసే విధంగా మనం చేయాలి. ఎంతోమంది గోరక్షకులు కూడా ఉన్నారు. ఆ గోరక్షకులతో మాట్లాడి ఇక్కడ వెళ్ళే ఆవులను అవన్నీ పరిరక్షించి మనవంతుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చి అక్కడ ఉండే ఆ దేవాలయ భూముల్లో ఆ ఆవులను అక్కడ పెంచి అదే దేశీ ఆవు నెయ్యితో అక్కడ ప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు అందజేయాలని. అప్పుడు ఎలాంటి కల్తీ ఉండదు. ఇలాంటి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం వల్ల వాళ్ళు డబ్బులకు ఆశపడి వ్యాపారంగా ఆలోచిస్తారు తప్ప వాళ్ళకు భక్తి ఏమీ అంటూ ఉండదు. వాళ్ళకి ప్రతిదీ వ్యాపారపరంగానే ఆలోచిస్తారు. అలాంటి సనాతన హిందూ ధర్మరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అభిప్రాయం తీసుకొని అక్కడ పాలక మండలి అంటున్నారు. పాలక మండలి దేనికండి? తిరుమల తిరుపతి స్థానం దేవునికి పాలన చేయడానికి వీళ్ళు ఎందుకండి? నాకు అర్థం కాదు. వాళ్ళు ఎవరు పాలించడానికి? అక్కడ తిరుపతిలో మనమే ఒక సనాతన ధర్మ ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసుకొని దాని మీద ఒక పెద్ద సెంట్రల్ బోర్డు తరఫున ఏర్పాటు చేసి అందరూ దాని మీద చేయాలని చెప్పి మనం చేస్తున్నాం.